ఈరోజు చేదు లేకుండా కాకరకాయ టమాటా కర్రీ చేయబోతున్నాం. ముందుగా కాకరకాయలని సన్నగా కోసుకొని ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత వాటర్ పోసి మళ్ళీ బాగా కలుపుకోవాలి. స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో నూనె పోసుకోవాలి. తర్వాత అందులో జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అందులో కొంచెం ఉప్పు, అల్లం, పసుపు వేసి బాగా కలుపుకోవాలి. వేగేంత వరకు బాగా కలుపుకోవాలి. తర్వాత అందులో కాకరకాయలు మళ్ళీ ఒకసారి కడిగి పోపులో వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. స్టవ్ స్లిమ్లో ఉంచుకొని మూత పెట్టుకొని 5 నిమిషాలు ఉడికించుకోవాలి. A few moments later. కాకరకాయలు నూనెలో బాగా మగ్గిపోయిన తర్వాత అందులో టమాటా ముక్కలు, కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ స్లిమ్లో ఉంచుకొని 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 2000 years later. 5 నిమిషాలు ఉడికిన తర్వాత అందులో కారం, ధనియాల పొడి వేసి చిన్న గ్లాసుడు వాటర్ పోసుకొని కలుపుకొని మళ్ళీ 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 1 eternity later. 5 నిమిషాలు ఉడికిన తర్వాత రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.